ఎవరిని మోసం చేయాలని ఆలోచన తమకు లేదని 10 ఏళ్లు ప్రజలకు భ్రమలు కల్పించి పబ్బం గడపాలనే ఉద్దేశం అంతకంటే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ మరో 10 ఏళ్లు రాష్ట్రాన్ని దేశాన్ని పాలన సాగించి ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు. ప్రజలు మోసం చేసి పాలన సాగిస్తే రానున్న రోజుల్లో ఇంటికి పంపిస్తారని ప్రజలకు అంకితమై పనిచేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యమని వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీపై సత్వర విచారణ జరపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీపై వెంటనే విచారణ జరపాలన్నారు. ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం భారీగా తప్పులు చేసిందని ఆరోపించారు. ప్రజలకు సంబంధించి కమిషన్ల కోసం రైతుల ప్రయోజనాలు పణంగా పెట్టిందని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్ పై టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు కోదండరాం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంజనీర్తో సంబంధం లేకుండా కేసీఆర్ డిజైన్లు మార్చారని విమర్శించారు. తరచూ డిజైన్లు మార్చుకుంటూ పోయారని మండిపడ్డారు. మార్చిన డిజైన్లకు అనుమతులు కూడా తీసుకోలేదని తెలిపారు. బ్యారేజ్ నిర్మాణానికి మేడిగడ్డ సరైనది కాదని కేంద్ర జలసంఘం చెప్పిందని, ఆ హెచ్చరికను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. పంప్ హౌసులు మునుగుతాయని హెచ్చరించినా పట్టించుకోలేదని చెప్పారు. డిపిఆర్ను ఆమోదించకుండానే పనులు ప్రారంభించారని తెలిపారు. ఫామ్ హౌస్కు ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఇలాంటి పనులు చేశారని ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేటీఆర్కు సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలుగా ఇద్దరు రాజీనామా చేద్దామన్నారు. తాను సిరిసిల్లలో పోటీ చేస్తానని, తనపై పోటీ చేసి కేటీఆర్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి వెంకటరెడ్డి శపథం చేశారు. తనపై కేటీఆర్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక చలో మేడిగడ్డకు పోటీగా కాంగ్రెస్ నేతలు పాలమూరు సందర్శనకు వెళ్లడాన్ని ట్విట్టర్ వేదికగా ఖండించారు కేటీఆర్. మళ్లీ తెలంగాణను ఎడారిగా మార్చే కాంగ్రెస్ కుట్రలు ఎండకట్టడానికే చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. చిన్న లోపాన్ని పెద్ద బోతద్దులో చూపిస్తూ బాధ్యత మరిచిన కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని బట్టబయలు చేస్తామని తెలిపారు. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ కేంద్ర ఎలక్షన్ కమిషన్ సమావేశమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ ప్రధాన వ్యూహకర్త అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా సీనియర్ నేతలు పాల్గొన్నారు. దేశంలోని 550కి పైగా లోక్సభ స్థానాల కోసం 3 చొప్పున అత్యుత్తమ అభ్యర్థుల పేరుతో రూపొందించిన లిస్టుపై ఇందులో చర్చించినట్లు తెలుస్తుంది. తొలి విడతగా నేడో రేపో లోక్సభ అభ్యర్థుల పేరుతో ఓ జాబితాను రిలీజ్ చేస్తారని సమాచారం. పెండింగ్లో ఉన్న ధరణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తహసీల్దార్ కార్యాలయాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇవాళ నుంచి 9వ తేదీ వరకు ఈ డ్రైవ్ కొనసాగనుంది. ఈ ప్రత్యేక డ్రైవ్లో అధికారులు అన్ని స్థాయిలో విచారణలు, దస్తాలతో పరిశీలన చేపట్టాలని, నాటి వివరాలను కంప్యూటర్లో నమోదు చేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. దరఖాస్తులను తిరస్కరిస్తే అందుకు కారణాలు కూడా భూ యజమానులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఆవరణలో భక్తులు మొక్కులు కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య ప్రారంభించారు. ముందుగా ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా ఎంతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు బేర్ల ఐలయ్య తెలిపారు. ఆంధ్ర కాంట్రాక్టర్ల కమిషన్లకు కేసీఆర్ కక్కుర్తి పడ్డారని సిడబ్ల్యూసీ మెంబర్ చల్లా వంశీధర్ రెడ్డి అన్నారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేశారని అబద్ధాలు చెప్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ మేడిగడ్డ పర్యటనకు కౌంటర్గా వంశీచందర్ రెడ్డి సారథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శించారు. తెలంగాణ ప్రజలకు వాస్తవాలను చెప్పేందుకు పాలమూరుకు వచ్చానని, కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ నిర్వాహకంతోనే మేడిగడ్డ కూలిందని, బీఆర్ఎస్ గజ దొంగలు మరోసారి మోసం చేసేందుకు మేడిగడ్డకు వెళ్లారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై టీజేఎస్ కోదండరాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ముంపు ప్రాంతాల్లో తాము పర్యటించామని, డిపిఆర్ఓ కాకుండా పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఎన్నోసార్లు ప్రాజెక్టు అంచనాలు పెంచేశారన్నారు. కాళేశ్వరంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని గుర్తు చేశారు. పంప్ హౌసుల్లో మోటార్లు మునిగిపోయాయన్నారు. ప్రతి ఏటా 20,000 కోట్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 3 పిల్లర్లే కాదు 3 కోట్ల తెలంగాణ ప్రజల భవిష్యత్తు కుంగిందన్నారు. ప్రాజెక్టు కట్టిన 3 ఏళ్లకు పిల్లర్లు కుంగిపోతుందన్నారు. మొదటి నుంచి కాళేశ్వరంపై విమర్శలు ఉన్నాయని, మేడిగడ్డ బ్యారేజీలు ఎందుకు కుంగాయో బీఆర్ఎస్ చెప్పాలని తెలియజేశారు. బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి కేసులో పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. లాస్యా కారును ఢీకొన్న టిప్పర్ను పోలీసులు తాజాగా గుర్తించారు. పోలీసులు సదరు టిప్పర్ లారీని సీజ్ చేశారు. యాక్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత టిప్పర్ను కర్ణాటక పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో టిప్పర్ డ్రైవర్ కీలక విషయాలు వెల్లడించారు. అతివేగంతో వచ్చిన ఎమ్మెల్యే కారు టిప్పర్ను ఢీకొట్టడంతోనే యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ తెలిపారు. మొదట కారు టిప్పర్ను ఢీకొట్టిన తర్వాత వేగంగా వెళ్లి రైలింగ్ను ఢీకొట్టిందని డ్రైవర్ వెల్లడించారు. లాస్య ప్రయాణిస్తున్న కారు వేగంగా టిప్పర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తేల్చి చెప్పారు. హైదరాబాద్ సచివాలయంలోని తన ఛాంబర్లో టీఎస్పీఎస్సీ ద్వారా ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి
నియామక పత్రాలను మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. అర్హత సాధించిన మొత్తం 72 మందిలో మొదటి విడతగా 12 మంది జూనియర్ అసిస్టెంట్, ఆర్టీసీ ఫైనాన్స్ విభాగంలో 7గురికి, పర్సనల్ విభాగంలో 5గురికి నియామక పత్రాలు అందజేశారు. ఆర్టీసీ సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన వారిని సత్కరించి మంత్రి పొన్నం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ కృష్ణకాంత్, ఈడీఓ మునిశేఖర్, ఈడీలు పురుషోత్తం నాయక్, వెంకటేశ్వర్లు, సిపిఎం ఉషాదేవి, డిప్యూటీ సీఎం శిరీష పాల్గొన్నారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. వచ్చే సోమవారానికి క్రిష్ ముందస్తుగా బెయిల్ విచారణ హైకోర్టు వాయిదా వేస్తుంది. కాగా రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసులు కృష్ణను నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ పార్టీలో ఆయన కూడా పాల్గొన్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తనపై తానే హత్యాయత్నం చేసుకుని పోలీసులను ఆశ్రయించారు బీజేపీ నేత భాస్కర్ గౌడ్. భాస్కర్ గౌడ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన ఉప్పల్ పోలీసులు భాస్కర్ గౌడ్ నిందితుని విచారణలో తేలడంతో అతడితో పాటు ఇంకో 6గురిని రిమాండ్కు తరలించారు. బోడుప్పల్లో నివాసముంటున్న భాస్కర్ గౌడ్ సినీ నిర్మాతగాను, బీజేపీ హిందూ ప్రచార కమిటీగాను వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలో సమాజంలో పలుకుబడి పెంచుకునేందుకు మర్డర్ ప్లాన్ చేయించుకున్నారు. ఈ ఘటనతో తనకు గన్మెన్లు ఉంటారని, తద్వారా సమాజం గౌరవిస్తుందనే దురుద్దేశంతో ఈ మర్డర్ ప్లాన్ చేశాడని పోలీసులు తెలిపారు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఫ్యాకల్టీని యాజమాన్యం టెర్మినేట్ చేస్తుంది. విద్యార్థులతో అనుచితంగా వ్యవహరించిన ఫ్యాకల్టీ మహేష్ను ఏబీవీపీ కూకట్పల్లి విభాగం మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ నగరశాఖ ఆధ్వర్యంలో యాజమాన్యంతో మాట్లాడి విధుల నుండి తొలగించేలా చేశారు. విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా ఏబీవీపీ ముందు ఉండి కొట్లాడుతుందని మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్ స్పష్టం చేశారు. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి సమస్యలు చెప్పుకునేందుకు విద్యార్థులు అసలు వెనకాడొద్దని సూచించారు.